మా ఆయన సాంబార్ చేయడానికి డిఫరెంట్ కూరగాయలు తెచ్చాడు. ఇవి చేద్దామని ఈరోజు కుదిరింది నాకు. కానీ సాంబార్ చేయడం కొంచెం లేట్ ప్రాసెస్ కదా, నేను తయారు చేయాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. అందుకని సాంబార్ని టిఫిన్కి మళ్ళీ అన్నానికి రెండింటికి సెట్ అయ్యేలా చేశాను. కొంచెం పప్పు తీసుకొని నీళ్ళు వేసి కుక్కర్లో 4 విజిల్స్ పెట్టాను. మెత్తగా అయ్యాక మిక్సీ కూడా పెట్టాను. పప్పు మిక్సీ పట్టకపోతే మెత్తగా ఉండదండి, సాంబార్లో తగులుతూ ఉంటుంది. సాంబార్ పొడి నేను ఇంట్లోనే చేస్తాను, బయట వాటిని యూస్ చేయను. అందుకోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు లైట్గా రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. మన నెల్లూరు సైడ్ ప్రతి ఫంక్షన్కి కంపల్సరీగా ఈ సాంబార్ చేస్తారు. ఆ పచ్చడి దంచే రాయి పగిలిపోయింది కదా, మా చిన్నోడు 6 నెలలు ఉన్నప్పుడు నేను సంకలో ఎత్తుకొని వంట చేస్తూ ఉంటే వాడు ఆ రాయి తీసి కింద కొట్టేశాడు. అది 2 ముక్కలైంది. ఇప్పుడు వాడికి 7 years వచ్చినా నేను ఆ రాయినే వాడుతున్నాను. ఈ కూరగాయలు ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల టేస్టీగా మారుతాయి, చప్పగా ఉండకుండా. కారం, పసుపు ఇవి కూడా ఆయిల్లో వేయించుకోవడం వల్ల సాంబార్ మంచి కలర్ వస్తుంది. ఈ కారం నేను నెల్లూరు నుంచి తెచ్చుకున్నాను, మా అమ్మ తయారు చేసి ఇచ్చింది. ఈ సాంబార్ చేసినప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తొస్తుంది. మాకు పెళ్ళైన కొత్తల్లో సాంబార్ చేయమని చెప్పారు. ఐటమ్స్ అన్నీ వాళ్ళే పొయ్యి దగ్గర తెచ్చిపెట్టారు. మా అత్త కారం పొడి లేకుండా కుంకుమ డబ్బా తెచ్చిపెట్టింది. నేనేమో ఆ కుంకుమే వేసి సాంబార్ అంతా చేసేసాను. ఆ కుంకుమ ఎంత వేసినా అది కారం రావట్లేదు, కలర్ మాత్రం వస్తుంది. మా చుట్టాలందరూ ఆ సాంబార్ని అలాగే తినేశారు. కొత్త పెళ్లి కూతురు ఎలాగోలా చేసిందిలే అనేసి ఎవరు ఏమనకుండా తిన్నారు. నెక్స్ట్ టైం హాలిడేస్కి మా అత్త వాళ్ళ ఊర్లో వెళ్ళినప్పుడు తెలిసింది కుంకుమ వేసి సాంబార్ చేశానని. ఇప్పటికి కూడా మా రిలేటివ్స్ అది గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మా పిల్లలు ఈ సాంబార్ తినేటప్పుడు సాంబార్ మాత్రమే తింటారు, కూరగాయలు పక్కన పెట్టేస్తారు. నేను మాత్రం వదలకుండా అవన్నీ అలాగే తినిపిస్తాను. లేదంటే పెద్దయ్యాక కూడా వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది కదా. సాంబార్ మాత్రం బాగా కుదిరిందండి. ఈ రెసిపీ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.